అన్న పెద్ది మాస్ గ్లిమ్స్ జాతర ఎలా అనిపిస్తుంది అన్న? రాచకం సృష్టిస్తుంది. ఆల్రెడీ బుచ్చిబాబుకి దండేసి దండం పెడుతున్నారు అందరూ ఫ్యాన్స్. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ అయితే పెరిగిపోయింది జనాల్లో. ఈసారి బాక్స్ ఆఫీస్ బాద్షా మా రామ్ చరణ్ అనే కాలర్ ఎగరేసుకునే సినిమా తీస్తున్నాడు బుచ్చిబాబు అని గర్వంగా చెప్తున్నారు. ఆల్రెడీ అన్ని రికార్డులను కూడా స్మాష్ చేసింది. ఆల్రెడీ గుంటూరు గారం, పుష్ప, మన దేవర మొత్తం అన్నిటికంటే గ్లిమ్సీలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది పెద్ది. అంటే ఆ మాస్ లుక్కి, ఆ మాస్ డైలాగ్కి నిజంగా ఒక్క సింగిల్ టేక్ డైలాగ్తో వచ్చాడు గ్లిమ్స్లో. ఆ డైలాగు నిజంగా చాలామందికి కనెక్ట్ అవుద్ది భయ్య. చాలా బానిసత్వంలో బతికే వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. ఏదో బతికేస్తున్నాం, ఏదో చేద్దాం అనుకొని ఏదో రకంగా బతికేస్తూ ఉంటారు చాలామంది సాక్రిఫైస్ చేసి జీవితాన్ని. అలాంటి వాళ్ళకి గుడ్ మెసేజ్ డైలాగ్ అది. నిజంగా చెప్తున్నా, ఏదో చేయనీకి ఏదోలా బతికేనికి ఎంత జీవితం ఎందుకు? ఈ నేల మీదకి వచ్చింది మనం అనుకున్నది చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? నిజంగా మళ్ళీ పుడతామా? ఇంకో జన్మ ఉన్నదనేది ఎంత అబద్ధమో నిజంగా ఈ డైలాగ్ ఉన్న సత్తా కూడా అంతే నిజం. నిజంగా చాలామంది కూడా సాక్రిఫైస్ అయ్యి బతికేస్తూ ఉంటారు. అంటే ట్రోల్ చేసే వాళ్ళు సైతము అబ్బా ఏముందిరా బాబు గ్లిమ్స్ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ వైబ్ మీకు? ట్రోల్ చేసే వాళ్ళు అలా అప్రిషియేట్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి నేనే నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేయడానికి, నెగిటివ్ చేయడానికే చూస్తారు. అలాంటిది ఫస్ట్ టైము అబ్బా ఏం చేశాడు రామ్ చరణ్ అన్నాడంటే నిజంగా ట్రోలర్ని అభినందించవలసిందే. ఆ ట్రోలర్ ఎవడో నాకు కూడా పెట్టు. నిజంగా ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు కూడా ట్రోల్స్ ఏంటంటే ఇది పుష్ప 2 కాపీ కొట్టాడు పెద్ది, అదే లుక్ని తీసుకొచ్చాడు, రామ్ చరణ్ తగిలిచ్చాడు, ఇయే ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇది చాలా తప్పు భయ్య. ఎవరికి ఉండే సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే మోటో వాళ్ళకు ఉంటుంది. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి దీన్ని తీసుకెళ్ళి దాంట్లోకి పెట్టడం నాకు కరెక్ట్గా అనిపించలే. మరి పుష్పాల ముక్కుపోకుందా, చెవులకు కడియాలు ఉన్నాయా? ఏదో ఒక చీర కట్టే సీన్లో ఆ ఫైట్లోనే తప్పితే, అమ్మవారి వేషం వేసిన టైంలో తప్పితే తర్వాత ఎక్కడ కూడా కనబడవు. నీకు అర్థమైందా పుష్పాలో? ఇది ఫుల్ అండ్ లెంత్లో మనోడు ముక్కు కడియం ఉంది కదా, ఫుల్ అండ్ లెంత్లో ఉంది కాబట్టి దానికి కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ అయితే పెరిగింది. బుచ్చిబాబుకి ఈసారి RC16తో మంచి పేరు వస్తుంది. అంటే రామ్ చరణ్ ఒక్కడనే చూసాము, ఇంకా శివరాజ్ కుమార్ ఉన్నారు అండ్ మీజాపూర్ మున్నాబాయ్ ఉన్నాడు. వీళ్ళంతా రివీల్ అయితే ట్రైలర్లో ఎలా ఉంటుంది అన్నారు? మామూలుగా ఉండదు. ఆ ట్రైలర్ కోసం ఇప్పుడు అందరూ వెయిటింగ్. శివరాజ్ కుమార్ ఎలివేషన్ అంటే మనం జైలర్లో చూసాం ఆల్రెడీ, ఏ రకంగా ఉంటాయో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి దీంట్లో కూడా వన్ ఆఫ్ ద రోల్ శివరాజ్ కుమార్ ఉన్నాడు. అలాగే జాన్వీ కపూర్, అందాల భామ, బ్యూటీ క్యూన్, ఇలాంటి వాళ్ళ సరసాన మన పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ బాద్షా అవుద్ది ఖచ్చితంగా. అంటే 1 వర్డ్లో ఏం చెప్తావు అన్న పెద్ది రామ్ చరణ్ గురించి? రామ్ చరణ్ RC16 ఒక ప్రభంజనం. ఈ పెద్ది సినిమాతో రామ్ చరణ్ లెవెల్ సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఆయన లెవెల్ కూడా ఒక బ్రాండ్ అయిపోద్ది. ఇంకా పెద్దితో సినిమాతో రామ్ చరణ్కి నేమ్కి ఒక పెద్ద బ్రాండ్ తగిలించుకుంది.